వామ్మో వార్ నైన్ ఏం సినిమారా ఇది. ఇందాకనే సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా అనే మూవీ చూసిన ఒక డైలాగ్ అయితే దిమాగ్లకెళ్ళి పోతలేదు. నువ్వు ఏ రోజైతే నీ కన్నీళ్లు నీ బాధలు నీ ఆడదానికి చూపిస్తావో అదే రోజు నీ జుట్టు తీసుకుపోయి దాన్ని చేతిలో పెట్టిన వాడు అవుతావు బ్రదర్. వాట్ ఏ డైలాగ్ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరిని లవ్ చేస్తాడు. మరి కాంప్లెక్స్ లవ్ ట్రయాంగిల్ మూవీకి ఎండ్ కార్డ్ ఇక్కడ పడ్డది. అసలు ఇది ఎలా సాధ్యమైందా లేదా ఇది మీరు తెలుసుకోవాలంటే థియేటర్ చూడాల్సిందే. మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి ముగ్గురు సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరు హీరోయిన్లు రాశి ఖన్నా అండ్ శ్రీనిధి ఒకళ్ళు మించొకళ్ళు యాక్టింగ్ ఇరగ తీసిండ్రు. సెకండ్ పాజిటివ్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ లిటరలీ ఏడుపచ్చేస్తుంది మామ. యుద్ధం లాగా అనిపిస్తుంటా ఉంటది. ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైనమిట్ లాగా వెళ్తుంది. అంటే మనకి యుద్ధం జరగకుండా గానీ ఒక్కొక్క డైలాగ్ ఇసురుతుంటా ఉంటే ఒక వార్ లాగా అనిపిస్తుంటా ఉండదు మామ. అంటే ఆ ఫీలింగ్ వేరేనే ఉంటది. ఒక ఎమోషనల్ గానీ ఒక ట్రాజెడీ గానీ ఒక కామెడీ గానీ అరే ఈయన చెప్పేది కరెక్టే కదా అని అనిపిస్తుంది. మళ్ళా చట్టానికి విరుద్ధం అనిపిస్తుంది కానీ ఓవరాల్ గా కరెక్టే కదా అనిపిస్తుంది మామ. థర్డ్ పాజిటివ్ వచ్చేసి స్టోరీ మామ. కథ చాలా యూనిక్ ఉంటుంది. ఇట్లాంటి కథ ఈ మధ్య కాలంలోనే కాదు ఎప్పుడు చూడలేదు. ఇది హాలీవుడ్ లో చూసిన దాని తర్వాత మళ్ళా మన టాలీవుడ్ లో మన సిద్ధు జొన్నలగడ్డ తోటే స్టార్ట్ అయింది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ ని మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ నీరజ కోన గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్తాను. కొన్ని డైలాగులు ఉంటాయి మామ. అంటే వైవ హర్షకి మన సిద్ధు జొన్నలగడ్డ ఎక్స్ప్లెయిన్ చేసే విధానము నా భూతో నా భవిష్యత్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా ఉంటే పిచ్చోళం అయిపోతాం. నేను వైవ హర్ష దగ్గర మనని మనం చూసుకుంటాం మామ. అంటే సిద్ధు జొన్నలగడ్డ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం కూడా ఆ సిచ్యువేషన్లు ఉంటే ఎలా ట్రీట్ చేస్తాం అంటే ఎలా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తాం అనే థాట్ లోకి వెళ్ళిపోతాం మామ. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా స్టైలిష్ గా అనిపించినాయి మామ. ఇంకా ఓవరాల్ గా ఈ సినిమా చూసి థియేటర్ కి వెళ్ళి బయట కష్టపడకైతే అరే కొత్త యూనిక్ పాయింట్ తీసుకొచ్చిండ్రు కదా నీరజ కోన గారు అనే ఒక యాంగిల్ లోకి వెళ్ళిపోతాం మనము. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అస్సలు కథ అక్కడనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క పిడుగులాగా వెళ్తుంది. సో క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా అయిపోయినా మామ. ఇంకా బయటకు వచ్చేసినా గానీ ఇంకా ట్రాన్స్ లోనే ఉండిపోయినా. సో ఓవరాల్ గా ఈ సినిమా అయితే నాకు నచ్చింది. ఈ వీకెండ్ కి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.